క్లాస్ లేదు సార్. నేను థియేటర్ మేనేజర్ని, పిలిచారట. థియేటర్ ఎదురుగా శవాన్ని పెట్టిన హౌస్ఫుల్ గా లేదు, పబ్లిసిటీ సరిగ్గా ఇవ్వలేదా? పక్క థియేటర్ లో నాగప్రతిష్ఠ అనే సినిమా వచ్చింది. మనం శవాన్ని పెట్టామని వాళ్ళు పుట్ట పెట్టి దానిలో నిజమైన పవనేశారు సార్. ఏంటి పుట్ట? దాంతో కలెక్షన్స్ డివైడ్ అయ్యాయి. చూసేవన్నా సెంటిమెంట్ ఎలా సొమ్ముసేసుకుంటున్నారు. ఇంకో విషయం సార్, పుట్టలో నిజమైన పవన్ వేశారు కదా, కానీ ఇప్పుడు అది లేదు సార్. మరి ఎక్కడికి పోయింటది తెలీదు సార్. కానీ జనం మాత్రం పాము ఉందనుకునే పూజలు చేసి సినిమా చూస్తున్నారు సార్. అది ఈ కాంపౌండ్ లోనే ఎక్కడో ఉండే ఉంటుంది సార్. అది ఇక్కడే ఉంది. ఇక్కడ ఇంతమంది మగాళ్ళు ఉన్నారు, చూస్తూ ఊరుకుంటారట. పావును పట్టుకుంటా. నువ్వు మగాడివి కదా, అయినా పట్టుకోవడానికి అదేమని ఈగాదోమా తాచుపాము. అది సమయం కదా, ఏం ప్రమాదం లేదు. కాసేపు ఎంజాయ్ చేద్దాం. వాడిని కాటేస్తుందేమో అన్న. డెడ్ బాడీయే కదరా, నో ప్రాబ్లం. ఇంకా నా వల్ల కాదురా, నేను వెళ్ళిపోతాను. అడిగే ఉన్నాడు, చూసానంటే మరిద్దరు చెడ్డీ చిరిగిపోతాయి. ఈ నరకం నుంచి బయటపడే మార్గం ఆలోచిస్తాను. నువ్వు సైలెంట్ అయిపోయి బాబు, నీకు దానం పెడతాను. రేయ్, అన్న పేరు మాత్రమే రాయండి. ఏ పార్టీ వాళ్ళు టికెట్ ఇస్తే ఆ పార్టీ పేరు గుర్తు తర్వాత రాయొచ్చు. అన్న గోడ మీద రాయనికి పర్మిషన్ కావాలంటే పర్మిషన్ ఏందిరో? పొలిటికల్ వాళ్ళని పోరగాళ్ళు ఏం చేస్తారు? గోడల మీద పేర్లేందిరా, గుండెల్లా కునుకు తీస్తా. మన పేరు చెప్తే కాలేజీకి లాంగ్ బెల్ కొట్టాల. నల్లబాలు, ఈ నల్లబాలు ఎక్కడుంటే అక్కడ ఉచ్చలే బిడ్డ. అన్నతోటి పోటీ ఎందుకని ఊరుకున్నా. మనం సిగ్నల్ ఇస్తే చంద్రబాబు ఓకే అంటే వైఎస్ఆర్ సిటీఎన్కి రెడీ. అంత రేంజ్ ఉంది మన. నువ్వు బచ్చగాని, నీకేం తెలియదు, నువ్వు పోయి పని చూసుకోపో. రేయ్, జేబులో చేయి, బటన్ చక్కగా పెట్టు. గల్లా మీద చేయి పెడితే నరుకుతా బిడ్డ. పో పో పో. రేయ్, ఎవడరా గోడల మీద రాయమంది? నాకొకటి చెప్పుడేంద్రా, నేనే షురూ చేసిన. చైతి చైతి, నల్ల బాల్, నల్ల తాచు కంటే డేంజర్. కొట్టే ముందు ఆలోచించవా? నువ్వు నల్ల త్రాచువా? కలర్ మ్యాచ్ ఏదైనా అట్లా పెట్టుకున్నా. నువ్వు అవన్నీ పట్టుకోవద్దు. ఫైనల్ గా మనం డిసిషన్కి వద్దాం. చెప్తున్నా, చచ్చిపోతా. అమ్మో, కాళ్ళు పట్టుకోమంటావా, చేతులు పట్టుకోమంటావా, గడ్డం పట్టుకోమంటావా? నువ్వు డిసైడ్ చేయి. నువ్వు ఏం డిసైడ్ చేస్తే అదే. బేరం ఆడితే ఒట్టు, మాడితే కొట్టు. ఎంకే కాలేజ్ ఇది. ఇక్కడి గోడే కాదు, ప్రతి అడుగు మా ప్రాణం. ఇంకొకటి చెయ్యి పడితే ఇరిగిపోద్ది. మొత్తం కడిగించి చివరి వరకు క్లీన్ చేయి. అంతనే కదా కీలకతం. చూసినావు తమ్మి, డిస్కషన్ వల్ల మ్యాటర్ ఎంత ఈజీ అయిపోయిందో. ఆ యొక్క భగవంతుడు మనకు నోరిచ్చింది. అందుకే తమ్మి అనవసరంగా చేయి ఖరాబ్ చేసుకున్నావు. మీరు క్లాసుకు కొడతాను, మీరు క్లాసుకు పోండి. అరే అమ్మ తొట్టింది కదా, తల్లితో కాదు, మా పోరల్ని పిలుస్తున్నానా? మీరు క్లాసుకు కొడతారు, మీరు పోండి పోండి, మీరు పోండి. అరే రాండి బే, మొత్తం క్లీన్ చేయాలి, అద్దం లేకుండా పోరి. అది ఏం తింటాడు రే పోయి, అంత పొడుగు అంతలా ఉన్నాడు. మళ్ళీ చేయబడింది ఏంటి? ఇప్పుడేగా బేరం దిగింది. అన్న నా మీద ఉంటారా, నువ్వు చేయి వాడొద్దే. ఆ భగవంతుడు ఇచ్చిన నోట్తో డీల్ చేసుకుందామన్నా. ఏంట్రా రాయడం అనేసి కడిగేస్తున్నారే? వాళ్ళు ఎంతో మర్యాదగా వద్దన్నారన్నా.
వద్దంటానికి వాళ్ళెవర్రా? ఇది వాళ్ళ బాబుగాడి గోడ కాదు. నీ వెనకాల మేమున్నా. రాసుకో. రాసుకోమంటావా అన్న? రాసుకోరా. ఫుల్గా రాయమంటావా అన్న? కుమ్మేయ్ అన్నా. నీ అసంటోళ్ళ వెనక పోతుంటే అసలు మనం ఆగవన్నా అన్న. నువ్వు ఇదే మాట మీద ఉండన్నా. అరే మాకి కిరికిరి పెద్ద పెద్ద అక్షరాలు రాయరుబే. అరే ఓ ఏమ్రా ఉరుకుతూరు? ఆగురిబే, కట్టు కదలొద్దు, ఆగురిబే. అరే పొడుగోడా, ఇందాక గిట్లా చూసినావు కదా బే. రాబే రారా. పోరాళ్ళు బచ్చేగాలని సెంటిమెంట్ తోటి వదిలిపెట్టినా ఒక్కొక్కరిని సక్క ముక్కల మేసి కొడతా బిడ్డ. ఏమ్రా గురికాయలు చూస్తున్నావు? గుడ్లల్లో పొడుస్తా కొడుక. మనమంటే దేత్తడి పోచమ్మ గుడి. మీరేమన్నా తీసుమార్కాను లాబే. నేను దార్కారిని, ఒక్కొక్కరి గొంతు పోస్తాబా. నువ్వు గుంజమైందనా? మా కాలేజ్ గోడల మీద రాసినందుకురా. వాళ్ళు కూడా అందుకే కొట్టరు కదనే. కొట్టడానికి వాళ్ళెవర్రా? అయితే గితే మేం కొట్టాలి కానీ. రేయ్, ఇది ఎంకే కాలేజ్, మా ప్రాణం. అక్కడ మాట్లాడుతుంటే ఇక్కడ చూస్తావేంట్రా? అక్కడ చూడు. అడ్డమైన ఏదో వేషాలు వేస్తే అన్న అక్కడ మాట్లాడుతుంటే మళ్ళీ ఇక్కడ చూస్తావేంట్రా? అక్కడ చూడు. నరికేస్తాం. గోడలన్నీ కడిగేసి పిలుస్తున్నారుగా, పలకవే. అన్న మీరు కొట్టనికే డిసైడ్ అయ్యర్రే. ఈ ఇన్స్టాల్మెంట్ పెంచొద్దన్నా. డైరెక్ట్ దేతడిచ్చానని దండం పెడతానే కాలు మోగుతా. బొక్కలు చూరా చూరా చేస్తా. గట్లనే అన్న. చల్ పంజుడు. మొత్తం క్లీన్ చేయాలంట. మా గడ్డ పోరు చెప్పిండు వద్దన్నా పర్మిషన్ తీసుకోవాలని. ఇంటనా ఇనా? ఇంకోసారి పోరగాలతో పెట్టుకుంటే చెప్పు తీసుకొని కొట్టు. చెప్పు తీసి కొడతాను. నేను వల ఇంట్లో ఉన్నాను. నీకు చెప్పిన అటగాడు ఎవడే? కట్టుకున్న పిల్లని ఎవడే చెప్తే నమ్మేదేనా? ఆలోచించే బుర్ర ఉండక్కలేదా? నా మాట నమ్మవే. వందని చూసి 4 రోజులు అయిందే. అసలు దాని ఇల్లు ఎక్కడుందో కూడా నాకు తెలియదే. ఏమే, నేను ఏకపత్ని పోతుండే. రాముడు తర్వాత నేనేనే నీ అమ్మాయి ఇంట్లోంచి చిన్నగా ఎయిర్పోర్ట్కి వచ్చా. బోర్డింగ్ పాస్ తీసుకోగానే ఎందుకో నీకు ఫోన్ చేద్దామనిపించింది. నమ్మకం లేదా? కావాలంటే సౌండ్ విను. ఏమే, ఫ్లైట్ వెళ్ళిపోయేలా ఉంది. పెట్టే పెట్టేయి. దరిద్ర పెనుగా అట్టుకుంటే వాళ్ళు జీడి. పదేళ్ళ నుంచి ఇస్తున్నావు. పాలు పొలవలేదు, నువ్వు పొలవలేదు. అవును, బ్యూటీ పార్లర్కి వెళ్ళొచ్చుగా. మీ ఫ్లైట్కి టైం అయింది. నిన్ను చూస్తుంటే ఫ్లైట్ ఎక్కాలనిపించట్లేదు. ప్రోగ్రామ్ క్యాన్సిల్. పద లోపలికి వెళ్ళి మూవ్ చేసుకుందాం. ఇంట్లో వయసు వచ్చిన పిల్లని పెట్టుకొని. వయస్సు వచ్చిన పిల్ల కాబట్టి మన ఇద్దరిని ఏకాంతంగా వదిలే తండ్రిలో వచ్చింది. అమ్మాయి అంటే జ్ఞాపకం వచ్చింది. నేను తను చేయి చూశాను. రేఖలు సూపర్గా ఉన్నాయి. స్వర్ణ ఎక్కడికో వెళ్ళిపోతుంది. అదేమిటి చెమట పట్టింది? ఇంట్లో ఏసీ పని చేయడం లేదు. పని చేయట్లేదా? వాటాస్ ఒక ఫోన్ కొడితే సరే. హలో వాటాస్, నా పిల్లల లైన్లోనే ఉంది. అలా నిలబడతారండి. రండి బాబు ఆగండి. ఆగండి. పెద్ద తెలుగులాగా ఏదో దూర బంధువు కదా అని ఇంట్లో తీసుకొచ్చి పెడితే నా మాటకి ఎదురు చెప్తావా? ముందు సామాన్లు మార్పించు. మావయ్య నా మాట విను మావయ్య. నేను నీ మాట వింటాం కాదురా, నువ్వే నా మాట వినాలి. కోర్టు పనులకి ఎలాగో పనికిరావు, కనీసం ఈ పనులన్నీ చేయించు. సెకండ్ సెటప్ పనులే. అందుకనే పనికొస్తావా? 7 అత్తయ్య లేదు, దుత్తయ్య లేదు. నువ్వు మాట్లాడుకో. ఏం గురునాథం, ఏమిటి హడావుడి? భయపెడతావు చెప్పు. ఏం లేదు అత్తయ్య, మావయ్య సెకండ్ సెటప్ పెడతాడంట. ఈ గది ఖాళీ చేయమన్నాడు. వాస్తు ప్రకారం దక్షిణ వైపు గది అయితే మంచిదంట. వాస్తు ప్రకారం సరేనయ్యా, కానీ చట్ట ప్రకారం అలాంటి వాళ్ళు ఎక్కడ ఉండాల్సి వస్తుంది? వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు సబ్ జైల్లో. అయితే ఇద్దరు సిద్ధం కండి. మావయ్య నా కొంప ముంచావు కదా, నువ్వు ఇరుక్కుంది కాక నన్ను కూడా ఇరికించావు. ఇరుక్కోవడం ఎందుకో? 2 పిల్లలు ఉండొచ్చని కోర్టు తనేగా సమర్థించింది. నేనెందుకు సమర్థించానో మీకు తెలీదా? తెలుసావా? నువ్వే పెద్ద తెలివిగలుగుతావు అన్నట్టు జడ్జి ముందు నన్ను ఇన్సల్ట్ చేసావు. అక్కడ కూడా ఓడిపోయా మావయ్య. మనం ఎప్పుడు ఓడిపోవడమే. నేను ఓడిపోయినా, కావాలంతా గెలిపించడానికి ఓడిపోయాను. అసలు కానీ నువ్వు వెళ్ళి ఆ కనకయ్య కూని కేసులో సాక్ష్యం చూడు. కూనీ కేసులో సాక్షులు చూడాలా? అవును. మావయ్య నేను బతకడం నీకు ఇష్టం లేదా? నువ్వెక్కడ చూస్తావు? నువ్వు చదువు, మమ్మల్ని చంపుతావు. వెళ్ళి. డాడీ. హాయ్ డాడ్. హలో వేణు. మమ్మీ బాగున్నావా? నా బాగు సరే. పండగ కూడా ఇంటికి రాకుండా క్యాంప్ ఏంట్రా? నే వెళ్ళిన ఊళ్ళో కూడా పండగ బాగా జరిగిందమ్మా.
కానీ నువ్వు ఇక్కడ లేకపోవడం మాకేం బాగలేదు. పద స్నానం చేద్దు గాని భోంచేద్దాం. మెరుపు తీగరా, ఇప్పుడే ప్యాకింగ్ ఇప్పిన బార్బీ బొమ్మలా ఉంది. అబ్బో అవునరా. ఎలా డ్యామేజ్ అయిందో చూడు. మా కారు డ్యామేజ్ అయింది. చూడవయ్యా, రాంగ్ రూట్ వచ్చింది నువ్వయ్యా. నువ్వు ఎక్కువ మాట్లాడుతావు. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి? రాంగ్ రూట్ వచ్చి మాట ఎక్కువ మాట్లాడుతావు. నువ్వు ఎట్టుకుతావు చెప్పు. చూడు నా కారు ఎంత డ్యామేజ్ అయింది. స్టేషన్ కాదు, ముందు నువ్వు గుద్దావు. అసలు నువ్వు ఎటు చూస్తున్నావు? ఎటు చోట్ల మరి ఎటు చూస్తావు? ఏంటో మాట్లాడేది ఏంట్రా? కొండపల్లి బొమ్మలు, రబ్బరు బొమ్మలు, చెక్క బొమ్మలు. ఏం కావాలమ్మా? ఇవి ఏం కాయలు? ఇవి తినే కాయలు కాదమ్మా, బొమ్మకాయలు. షోకేసులో పెట్టుకునే కాయలు. ఇది వంగోకాయ కాదమ్మా, వంకాయ. 50 రూపాయలు. ఓకే. అది ఓట్లకాయ కాదమ్మా, పోట్లకాయ. ఓ, ఈ గులక్కాయ ఎంత? అది గులక్కాయ కాదమ్మా, గిలక్కాయ. మీరు తెలుగోళ్ళు కాదమ్మా? పుట్టినది ఏడ్చినది ఇక్కడనే, పెరుగు అయినది అమెరికాలో. పోన్లేమ్మా, ఎక్కడ పెరిగైతేనేటి, చాలా చిక్కగా తోడుకున్నాం. చాలు. దొంగ దొంగ దొంగ, అమ్మాయి పారు దొంగిలించాడు. పారిపోతున్నాడు, పట్టుకోండి పట్టుకోండి సార్. సార్ పట్టుకోండి సార్. దొంగ దొంగ పారిపోతున్నాడు సార్, పారిపోతున్నాడు. దొంగ దొంగ. थैंक्स, मैं मेलो మర్చిపోలేనా? మర్చిపోలేనా? कभी नहीं भूलूंगी. మర్చిపోలేనా? భలే ఉందిరా అమ్మాయి. క్యాష్ ఉందో లేదో చూసుకోండి. అంతకన్నా విలువైన క్రెడిట్ కార్డ్, పాస్పోర్ట్, ఐడి కార్డ్ ఉంది. థ్యాంక్స్ అ లాట్. వెల్కమ్. నా పేరు మదన్, వీడి పేరు పవన్. నాది పేరు మోనా. థ్యాంక్స్ అగైన్. మీరు చేసిన హెల్ప్ కి ఏమి కావాలనో చెప్పండి, ఇచ్చేతను. అయితే మాకు చెరుకు ముద్దు పెట్టు. ముద్ద పెట్టను, మీరే పెట్టుకోండి. ఇలాగా ముద్దు పెట్టేది? నేను పెడతాను. నువ్వా? మోనా ఇది మీకు షేక్ నుంచి ఎప్పుడో వెళ్ళిపోయింది. చిచే వెళ్ళిపోయి. బామా, అందరూ చెరువు కాడ చేపలు గడుగుతే మనోళ్ళంటే చేపలు గడుగుతున్నారు. ఆ మాత్రం తెలివి నీకుంటే మీ ఆవిడ ఎప్పుడో నెలదప్పి చేపలు గడగగానే నెల తప్పేస్తారేటే. చేపలు కడగటం కాదురా పిచ్చి సన్నాసి. హల్వా మల్లెపూల మహత్యం. నువ్వు కూడా మీ ఆవిడని చాప మీద కూర్చోబెట్టి హల్వా తినిపించి మల్లెపూలు తలలో పెట్టి చూడు, 3 నెలలు తిరగకుండానే వాంతులు చేసుకుంటా. హల్వానా కాదురా సత్యనాడ, ఇది. ఓ అయినా ఇంతే. చాప మల్లెపూలు హల్వా, చాప మల్లెపూలు హల్వా.
నాగన్న చాలా చిత్రంగా ఉంది. ఎంత పెందలాడే ఊరు జనం అంతా నిద్రపోయారు. కారణం ఏందిరా? అలవా మహత్యం. మొత్తం మీద బామ్మను మసక కొట్టి వచ్చేసాం. ఈ రోజే నా వీపు తోముతావా? అబ్బా అంతమంది ముందు ఎలా తోమనండి? పిచ్చి మొహమా, ఇంత పొద్దున్నే ఎవరో వచ్చుండ్రు, మనం తప్ప. ముందుగా నువ్వు నా వీపుతాం, ఆ తర్వాత నీ వీపుతాం. వెల్కమ్ హోమ్. వెల్కమ్ పద్మిని తల్లి. ఎవడ్రా ఈ పాత సామాన్లను ఇక్కడ పెట్టింది? ఇతనే. ఈ పిచ్చోడికి వేరే పని లేదు. అర్జెంటుగా ఈ చెత్త ఇక్కడి నుంచి తీసేపోతే తిత్తి తీస్తా. ఇది చెత్త. తీరా. ఒరే దరిద్రుడా, చూస్తావేంట్రా? ఇది తీసుకెళ్ళి మూల పెట్టు. అరే అవన్నీ చెప్పండి. మూల పెట్టమంటే నా మొహం మీద పెడతావేంట్రా? తీసుకెళ్ళి మూల పెట్టు. నీకు ప్రత్యేకంగా చెప్పాలా? రే నువ్వెక్కడికి రాటు, నువ్వెక్కడికి రాటు. ఏమిట్రా ఈ వాసన? నాటు సారానా? నాటు సారా కాదండి, వార్నిష్. వార్నిషా వల్ల కాడా? అర్జెంటుగా ఇక్కడ క్లీన్ చెప్పితే నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తా. సార్ నీకు దండం పెడతాను, ఆ డెసిషన్ తీసుకోకండి సార్. అరే దత్తమ్మ, అలా నిలబడి చూస్తావేంట్రా? ఇది శుభ్రంగా క్లీన్ చేయండి రా. నేను క్లీన్ చేయించేస్తాను సార్. ఏమిట్రా చేయించేది? అసలు ఇలాంటి పిచ్చోడికి ఎవరా పెయింటింగ్ కాంట్రాక్ట్ ఇచ్చింది? మేనేజర్ అప్పలాజో, ఇదిగో వస్తున్నా. కబరెట్టాను. ఆ నర్సం వస్తుంది. ఈ మందు కలిపిన పాలు దాని చేత తాగిస్తే తెచ్చిపోయి మదపిచ్చెక్కి ఆ రాజా మీద పడుతుంది. అప్పుడు వాళ్ళ రాసక్రీడలు అందరికీ చూపించి అతని బెదవని చేసి ఈ ఇంట్లోంచి పెడతాను. అమ్మ నా జాకి. రాణి, రాణి, వస్తున్నా. ఏంటి కబురెట్టావంట? చూడు, ఆడదానికి ఆడదే సాయం. మనిద్దరి మనసుల్లో ఏమీ లేదని ఈ పాలు పంచుకుని తాగుదాం. అప్పుడే నా మనసు నెమ్మదిగా ఉంటుంది. తీసుకో. గుక్కెడు పాలు తాగడానికి ఇంత బతిమాలాలా? ఇటు నేను తాగుతాను. ఆగాదు, బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారు, ఆడది ఆడది కలిస్తే ఆకాశానికి బొక్కడుద్దని. ఇప్పుడు ఏ మూల బొక్కడుద్దో? ఊరుకో అబ్బాయా, మేమన్నీ మర్చిపోయి అభిమానంగా మాట్లాడుకుంటుంటే నీ ఎటకారం ఏంటి? నువ్వు తెంగర బుచ్చివి, కుర్రు అంటే కుర్రు అంటావు. ఊరుకో, ఉత్తుపాలేం బాగుంటాయి. రాణి, మీ బాబిచ్చిన ఓవల్టీన్ చెరువు గుప్పుడు ఇందులో వేసి కలుపుని తాగిరనుకో, దాంతో మీ బంధం మరీ కమ్మగా ఉంటది. నువ్వు వెళ్ళాగట్రా. అలాగే అండి. ఇదే అట్టుకుంటా.
వాస్కోడి గామా. మూసుకో. సారీ అండి, ఓవల్టీన్ అయిపోయింది. పోనీలే, లేని దానికోసం లొట్లేసే కంటే ఉన్నది గుటకేస్తే మేలు. ఇది నువ్వు తీసుకో, ఇది నువ్వు తీసుకో. కారేయండి. తీసుకో. మంచి పిల్ల. సరే కనపాయా, ఇందాక నువ్వు ఎందుకు గ్లాసులు ఇలాంటప్పుడు చాలిపోతావంటావా? నా జాకి రా రా. ఇదిగో సోరమత, యాదగిరి మామ కొంచెం తలుపు తీరా. రా రాజా రా. భయమా? భయం లేదు, రా. రా రాజా. రాజా, I love you, రాజా.